షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. కాలు శ్రీనివాసులు గారికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, ఎక్కడైతే శంకుస్థాపన జరిగిందో అక్కడే వేదికని ఏవించండి, మేము అక్కడికి తప్పకుండా వస్తాం. ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నా ఇంటికో నేను మీ ఇంటికి వచ్చేకి వ్యక్తిగత ఆస్తులు తగాదా కాదు. ఇది ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎవరు దీన్ని మొదలు పెట్టారు, ఎప్పటికీ నీళ్లు వచ్చినాయి, తర్వాత జరిగిన పరిణామాలు ఏమి, ఎవరెవరు ఎంత బడ్జెట్ పెట్టినారు అనేది కూడా కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే రైతాంగానికి కానీ, తాగునీళ్లు ఎక్కడెక్కడ ఉపయోగించుకునే వాళ్ళు కానీ ప్రతి వారికి ఇది తెలియాల్సిన విషయం. మా ఇంటికే వస్తాం, మీ ఇంటికే రమ్మంటే వస్తానని చెప్పిన వాళ్ళు ఉరవకొండ పట్టణానికి రండి, మనం అక్కడే చేసుకుందాం. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి వేదికను మీరే ఏర్పాటు చేయండి ఇక్కడ శంకుస్థాపన చేసిన ప్రాంతంలో అని చెప్పి స్పష్టంగా మొదటి నుంచి ఇదే వర్డే చెప్తున్నాం. కానీ మొన్న సడన్ గా జీడిపల్లి రిజర్వాయర్ అని చెప్పి అక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. జీడిపల్లి రిజర్వాయర్ రావడానికి నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఇది మన ఇద్దరికో కొంతమందికో తెలియాల్సిన విషయం కాదు. ఇది ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న రైతాంగానికి, సామాన్యుడు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియాల్సిన అవసరం ఉంది. అక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్, సామాన్యులకి అక్కడ రావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉండే పరిస్థితి, సౌకర్యాలు లేవన్న విషయం మనందరికీ తెలుసు. సడన్ గా వర్షం వచ్చిందంటే ఎక్కడ పోవాలో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉరవకొండ వేదికగా ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు రాండి అని నాకు నిన్న మార్నింగ్ ఆయన ఏదో మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి జీడిపల్లిలో అని చెప్పాడంట. తర్వాత నాకు లేట్గా 5-5:30 ప్రాంతంలో తెలిస్తే నేను కూడా ఉరవకొండలో రెడీగా ఉంటాం, తప్పకుండా రాండి. చర్చించాల్సిన అంశం ఇది. ఎవరు దీన్ని మొదలు పెట్టారు, ఎవరు జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీళ్లు తెచ్చారు అనేది, ఎవరెవరు ఎంత బడ్జెట్ పెట్టారు, పూర్తిగా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేయాల్సిన అవసరం మీ మీద, ప్రజాప్రతినిధులుగా నా మీద ఉందన్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తున్నా. మీకోసం ఉరవకొండకు వచ్చి నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను. కాలు శ్రీనివాసులు గారు శాసనసభ్యులు తప్పకుండా వస్తారని నేను ఆశిస్తున్నా, నమ్ముతున్నా. ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా ఏవేవో విషయాలు చాలా చెప్తున్నాడు. మరి ఆయన ఏం చెప్తాడో, మేమేం చెప్తాడో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. నిజంగా ఇది తీసుకొచ్చింది ఎవరు, ఎవరికి చిత్తశుద్ధి ఉంది, దీన్ని తీసుకురావడానికి మూల కారకులు ఎవరు అని స్పష్టంగా అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి శాసనసభ్యులను నేను ఆహ్వానిస్తున్నా, కాలు శ్రీనివాసులు గారిని. మీరు ఇంకా గంట వరకు ఇక్కడే ఉంటా. ఈ 1 అవర్కు మీకు తప్పకుండా 1 అవర్లో వస్తారని ఆశిస్తున్నా, నమ్ముతున్నా కూడా. కాబట్టి రాండి, ఉరవకొండ గెస్ట్ హౌస్ లో మీకోసం వెయిట్ చేస్తున్నాం. మీరు వస్తే శిలాఫలకాలు ఉండే దగ్గర పోదాం. ప్రెస్ వాళ్ళు కూడా ఉంటారు. ప్రెస్, మీడియా ముందు మనం పబ్లిక్ ముందు చర్చించుకుందాం ఈ సబ్జెక్ట్ అని కూడా తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.